హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అభి అండ్ ఆపిల్ వరల్డ్. ఈరోజు అయితే పెద్ద తేరుకి సంబంధించి మా ఊరు ఎలా ముస్తాబైందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. పెద్ద తేరు జరిగే గల్లీలలో మొత్తం మంచిగా నీట్గా శుభ్రం చేసుకుంటున్నారు. అట్లనే రాములవారి గుడికి వెళ్ళే దారిలోనే హనుమంతుల వారు ఉన్నారు. శ్రీరాముల వారి ప్రియభక్తుడు హనుమంతుల వారిని ఇట్లా దర్శించుకొని అప్పటికైతే గుడి మూసే ఉందన్నమాట. సో గేట్ బయట నుంచే దేవునికి ఇట్లా మొక్కుకొని ఇంకా దేవుణ్ణి ఇట్లా మనస్ఫూర్తిగా మొక్కుకున్న తర్వాత రాముల గుడికి అయితే బయలుదేరామండి. రాముల గుడికి బయలుదేరే దారిలో ఏంటంటే తేరు ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడంతా మంచిగా కలర్ఫుల్గా ముగ్గులు వేసి అలంకరించారు. గుడి దగ్గర ఏంటంటే బొమ్మలు, బొట్టు, ఇక ప్రసాదము, గాజులు ఇట్లా షాపులన్నీ పెట్టుకున్నారనమాట. వాటితో పాటు పిల్లలు ఆడుకోవడానికి, జంప్ చేయడానికిను ఇంకొకటి పెట్టారు గేమ్ లాగా. పిల్లలు మధ్యలో నిలబడితే అది చుట్టూ కెమెరా ఫోన్ పెట్టేస్తారు, అది రౌండ్గా తిరుగుతుంది. ఏమంటారో నాకైతే తెలియదు. మేము వెళ్ళే టైంకి ఇంకా పెద్ద తేరునైతే అయితే రెడీ చేస్తున్నారు. చిన్న తేరు అది ఇందాక చూపించింది. పిల్లల గేమ్లు ఉన్నాయన్నారు కదా, అదనమాట. మా అబ్బి అయితే ఎక్కుతా మమ్మీ నేను కూడా అని అన్నది, కానీ ఇంకా ఎందుకు రిస్క్ అని చెప్పి నాకు భయమైంది. పిల్లల్ని తిప్పుతుందేమో, పడిపోతారేమో అన్నట్టు. తర్వాత అర్థమైంది, కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఆపిల్ని దేవుడికి మొక్కు అంటే దేవునికి మొక్కుతుంది. నేను నా సైడ్ చూసే మొక్కుతుంది అనమాట. దగ్గరికి వెళ్ళి మొక్కమ్మ అంటే వెళ్ళట్లేదు. రాములవారి గుడి లోపలికైతే వెళ్ళాము. అక్కడ ఇంకా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి, దర్శించుకున్నామండి. నాకు తలుపులు మంచిగా అనిపించింది. తలుపుల మీద కూడా అంత మంచిగా ఉన్నారు. గుడి లోపలికి వెళ్ళి ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. గుడి దగ్గర చేస్తుంటే ఆపిల్ జై శ్రీరామ్ అనుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంది. అది జై శ్రీరామ్ అంటుంటే నాకు చాలా ముద్దుగా అనిపించింది. మాటలు అంతా రావు, కానీ వచ్చిరాని మాటలతో దేవుణ్ణి భక్తితో జై శ్రీరామ్ అనుకుంటూ నా చేయి పట్టుకొని గుడి చుట్టూ తిరిగింది. కాళ్ళు వస్తున్నాయి, వద్దంటదేమో అనుకున్నా, కానీ ఇంకా తను తిరుగుతుంది, ఎక్కువ ఇబ్బంది ఎందుకు పెట్టాలి అని చెప్పేసి నేను 3 ప్రదక్షిణలు అయితే చేశాను. చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళాము దేవుని దర్శించుకుందామని. ముందర ఉన్నది వచ్చేసి కళ్యాణరాముడు. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చేస్తారు కదా, అప్పుడు పెట్టిన రాముల వారు అక్కడ ఉన్నారు. తర్వాత గుడిలో వచ్చేసి కోదండరాముడు అనమాట. ఇక రాముడిని మనస్ఫూర్తిగా దర్శించుకొని బయటకు వచ్చే టైంకి ఇంకా దగ్గర అయితే అయిపోయింది తేరు రెడీ చేయడము. కొంచెం పెండింగ్ ఉంది పూజ స్టార్ట్ అవ్వడానికి. ఇంకా కాసేపు ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా వచ్చిన వాళ్ళకు బోరు కొట్టకుండా కోలాటాలు ఏర్పాటు చేశారనమాట. కోలాటం కాసేపు చూద్దామని చెప్పి కోలాటం చూసాము. ఇంకా కోలాటం చూస్తుంటేనే అభి ఉండి మమ్మీ ఆ జంపింగ్ జరుగుతుంది, ఆ జంపింగ్ నేను కూడా జంప్ చేస్తా అన్నది. సరే అని చెప్పి వెళ్ళి ఇంకా అక్కడ జంపింగ్ దగ్గర అభిని వదిలేను, కానీ వదిలేసి రావాలంటే భయమైంది, కింద పడిపోతుందేమో అని. పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనమాట, ఊకే పడుతున్నారు, కావాలని ఇట్లా ఎగిరినట్టు చేసి కింద పడిపోతున్నారు. అవి మీద ఎక్కడ పడతారో అన్నట్టు ఇంకా నేను అక్కడనే నిలబడ్డాను. తను జంపింగ్ చేసి ఆ టైం అయిపోయేంత వరకు అక్కడనే నిలబడి కాసేపు కోలాటం చూసేసాము. కోలాటం చూసేసే టైంకి ఇంక అప్పటికే 11 అయిపోయింది టైము. 11 అయిన తర్వాత ఇంకా కోలాటాలు ఇంకా పూజ మొదలవుతుంది అని మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చే టైంకి అయితే కోలాటాలు బంద్ చేశారు. అంతవరకు అయితే కోలాటం జరుగుతూనే ఉంది. రాముడు వచ్చిండే ఆ పాట, ఇంకా కొన్ని పాటలు పెట్టారు. మంచిగానే అనిపించింది. నేనైతే ఇంతవరకు చూడలేదన్నమాట ఊర్లో ఎట్లా చేస్తారన్నది. ఫస్ట్ టైం వెళ్ళాను, మెమరబుల్గా ఉండాలని చెప్పేసి రికార్డ్ చేసుకున్నాను. పిల్లలతో కలిసి వెళ్ళాను కదా, ఇంక అట్లా కూడా గుర్తుంటుంది అని చెప్పి వెళ్ళాను. చాలా లేట్ అయిపోయింది కదా, వీళ్ళు పడుకుంటారేమో చూడకుండా ఇద్దరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇంకా అన్నట్టు అనుకున్నాము. కొంచెం దూరం ఉంటుంది ఇంటి నుంచి, నడుచుకుంటూ వెళ్ళాం బండి పైన ఎందుకు అని చెప్పేసి. కానీ ఇద్దరిలో ఒక్కరు కూడా పడుకోలేదు, చూస్తూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు. ఎంత టైం అయినా కూడా మమ్మీ ఇంకాసేపు ఉందామంటున్నారు, కానీ మమ్మీ వెళ్దాం ఇంటికి అని అనట్లేదు. ఆపిల్ కూడా బాగానే ఎంజాయ్ చేసింది, కాకపోతే గుడిలో ఉన్నంతసేపు దిగింది చెయ్యి. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అందరు ఎవరెవరో కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు కదా, ఎత్తుకో అని చెప్పి అన్నది. ఇంకా అత్తమ్మ కాసేపు ఎత్తుకుంది, నేను కాసేపు ఎత్తుకున్నా. ఇంకా అట్లా గడిచిపోయింది.
ఈ జంప్ చేసిన వీడియో కూడా యాడ్ చేశానండి. కాసేపు పంచ కట్టుకున్న అబ్బాయి అయితే చాలాసేపటి నుంచి ఎగురుతున్నాడు. అలా జంప్ చేసి కావాలని ఊరుకూరికనే పడిపోతున్నాడు, లేస్తున్నాడు, మళ్ళీ దూరం దూరం జంప్ చేస్తున్నాడు, మళ్ళీ పడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అనమాట. అందుకే భయం అయిపోయి ఇంకా కాసేపు ఎగిరనిచ్చి అభిని కిందికి దించేసాను. అప్పటికి తేరైతే ముస్తాబ్ అయిపోయింది, పూజ స్టార్ట్ చేశారు. ఇంకా పూజ